దొరల పాలన కాలంలో నీ బాంచన్ నీ కాలు మొక్తా నీ కాలు గడుగుతా అనేది కదా, ఆ సంస్కృతి తేవాలని కోరుకుంటున్నారు. పరిపాలనలో ఉన్న దొరలు ఆ సంస్కృతి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మీకు మీకు కాళ్ళు కడగడం అంత ఇష్టంగా ఉంటే మీరు కడగాల్సింది, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సింది. ఒక టీచర్నో, సైంటిస్ట్నో, ఆస్ట్రోనాట్నో ఇలా ఎవరినైనా గొప్పవాళ్ళని చూపించి ఇలా అవ్వండి వీళ్ళలా అవ్వండి ఒక అర్థం ఉంది, కానీ వీళ్ళు ఏ విషయంలో ఏం సాధించేశారనేది నాకు అర్థం కాల. అది మీరు మీరు ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం సీఎం గారితో తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఉండే పెద్ద మిత్, పెద్ద భ్రమ కల్పించింది ఏంటంటే ఫర్ ద పాస్ట్ 70 years ఇది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ ఇవాల్వ్ అవుతూ వచ్చిన దాంట్లో వీళ్ళు కనిపించిన మిస్ ఏంటంటే నువ్వు అందంగా కనపడమే ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉండడం అందం అనేవాళ్ళం మనం. అవును, ఆరోగ్యమే అందం కాదు. ఇప్పుడు రివర్స్ అయింది. నువ్వు అందంగా టిప్ టాప్గా పైన కనపడితే అది బయటికి కనిపించేది కదా, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. చచ్చిపో. దీని ప్రకారం బులిమియా, వాంతులు, మన్ను, మశానం, ఇప్పుడు ఇవన్నీ ఇవే కదా, డిప్రెషన్స్, వీటన్నిటితో నువ్వు చచ్చిపో. కానీ బయటికి మాత్రం అందంగా కనపడి ఇదే ఆరోగ్యం ఒక భాగం. రెండో భాగం ఒక బ్యూటీ కాంటెస్ట్ని, నీ శరీరాన్ని అసలు స్టాండర్డైజ్ చేయటం. అవును, నువ్వు అసలు ప్రపంచంలో ఇన్ని రకాల మానవ శరీరాలు, ఇన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఉన్నప్పుడు ఏమండి నీ బాడీను యూరోపియన్ ఒకలా ఎందుకు బాడీ స్ట్రక్చర్ ఒకటే ఉంటుందా? అసలు ఉండదు. కానీ వీటన్నిటినీ కలిపి ఒకే కొలతల్లో కుదించడం. రెండోది దీనికి ఒక ప్రమాణాలు స్టాండర్డైజేషన్ చేయడం. కానీ దీన్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు, నిజం చెప్పండి. క్విట్ చేయాల్సిన అవసరం లేదు. దీని కింద బాంబు పెట్టి పేల్చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ కింద, మనుషుల కింద కాదు, ఈ కాన్సెప్ట్ని పేల్చేయాల్సిన అవసరం ఉంది. కానీ మిస్ ఇంగ్లాండ్ కరెక్ట్ చేశారేమో అనిపించింది నాకు నిజంగా. మమ్మల్ని వేసేలాగా ట్రీట్ చేశారు. ట్రీట్ చేయడం అంటే దానికి కౌంటర్గానే వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి. జయేష్ రంజన్ గారు హీ యూజ్ టు బీ వన్ ఆఫ్ ద గుడ్ ఆఫీసర్స్. ఆయన కమిట్మెంట్ నేను ఆయన యాంటీ ట్రాఫికింగ్ నెట్వర్క్లో చూశాను. బట్ ఇవాళ ఆయన పాపం అన్ఫార్చునేట్లీ అక్కడ కూర్చుని సమర్థించాల్సిన దశలో ఉన్నారు. అంతరాళంలో ఏ ఆఫీసర్ అయినా దీన్ని అంగీకరిస్తాడేమో నాకైతే తెలియదు. కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి కౌంటర్గా అవేం జరగనప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు వాళ్ళని బాల్గౌన్లు వేసుకోమని అడిగారా లేదా? వాళ్ళని తీసుకొచ్చే స్పాన్సర్స్ దగ్గర కూర్చోబెట్టారా లేదా? అవును, ఒక టేబుల్ మీద 6 వాళ్ళు ఉంటే, బిజినెస్ మెన్స్ ఉంటే ఎందుకు కూర్చోబెట్టారు? వాట్ ఈస్ ద పర్పస్? అంటే వాళ్ళ విజ్ఞానము వీళ్ళ విజ్ఞానము కలిసి పంచుకునే వేదిక అది. అవి అంటున్నావు. అవును, అందులో పైగా ఓపెన్ గా ఇట్స్ కూల్ ఈవినింగ్, యూ కెన్ మింగిల్ విత్ ఎనీవన్, ఇలాంటివన్నీ స్లోగన్స్ అక్కడ వచ్చాయని చెప్పని. మామూలుగా మీరు నేను రోడ్డు మీదకి వెళ్తేనే ఈ తోడేళ్ళు కళ్ళు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు. అవును అవును. మరి ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఎదురుగా అంటే ఆమె పాపం ఏం చేయాలో ఆమెకు అర్థం. ఇట్స్ నాట్ ప్రతి ఆడదానికి తెలుసండి. ఎదుటి కూర్చున్న మగవాడు తను ఏ దృష్టితో చూస్తున్నాడో ప్రతి ఆడదానికి తెలుసు. అబ్సల్యూట్లీ కరెక్ట్. వాడు నీ కేసు చూసాడు కానీ నీకెట్లా తెలిసింది అంటే కొడవటి గంటి కుటుంబరావు గారిని అడగండి. ఎగ్జాక్ట్లీ. ఆయన ఒక వాక్యం రాశాడు అద్భుతంగా. ఏ మగవాడు తను ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో ప్రతి ఆడదికి అర్థమవుతుంది, ఏ చూపుతో చూస్తున్నాడో అని చెప్తాడు. కరెక్ట్ కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆడది పిచ్చిదైతే తప్ప అంటాడు. అంటే ఇంట్యూషన్ అని ఒకటి ఉంటుందా? సో ఆమె చెప్పింది ఎక్కడండి నిరూపణ అంటే, ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారు ఒక ఛానల్లో, నేనేమండి ఇక్కడ హెరాస్మెంట్ ఉందా అంటే మీరు టప్పని లేదండి అని చెప్తారు. బ్యూటీ కాంటెస్ట్లో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె వదిలేసుకొని పోదలుచుకుంది కనుక ఇక నేను తట్టుకోలేను, ఇట్స్ లాస్ట్ ఆన్ ద క్యామెల్స్ బ్యాక్ అన్నది కనుక బయటికి పోయి చెప్పేసింది, కక్కేసింది. ఇలా కక్కేసిన వాళ్ళు ఈమె మొదటిది కాదు, ఈమె చివరిది కాదు, చాలామంది ఇంతకు ముందు కూడా ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు ఇవాళ మిగిలిన వాళ్ళని అడిగామండి ఏమని ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారు? దాని మీద సస్టైన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మీటూ కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చినన్ని రోజులు లేదా వీళ్ళకి ఇష్టమై వెళ్ళని రోజులు అప్పుడేం లేదు. అవకాశాలు రానప్పుడు వీళ్ళకి ఇష్టం లేనప్పుడోనే కదా విషయం బయటకు వస్తుంది. లేనప్పుడు కూడా కాదు, అది మీటూలో వచ్చింది. సి దేర్ ఈజ్ వన్ థింగ్, నేను ఐ డీల్ విత్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్. ఐ నో. మీ మధ్య మ్యూచువల్ రిలేషన్ ఉండొచ్చు. ఆఫ్టర్ యూ సే నో, నిన్ను నో చెప్పిన తర్వాత కూడా బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిలేషన్షిప్ ఆ వ్యక్తి పర్సూ చేస్తే దట్ బికమ్స్ హెరాస్మెంట్. కరెక్ట్. కాబట్టి ఈ మైనర్ ఫైన్ పాయింట్స్ మీరు దాంట్లోకి రాకుండా గుండుగుత్తగా ఒకప్పుడు రిలేషన్ ఉందండి
తర్వాత ఏమో కంప్లైంట్ చేసిందండి అనడం కూడా కుదరదు. ఓకే, కరెక్ట్. సో దెర్ ఈస్ అ ఫైనర్ లైన్ కరెక్ట్. దాని మధ్యలో. సో ఇక్కడ నా మెయిన్ అబ్జెక్షన్ దీనికి సంబంధించి ఏంటంటే, మీ ఈ శరీరాల్ని వ్యక్తిత్వానికి, చాయిస్ ఆఫ్ లైఫ్కి, మీ ఎంపవర్మెంట్కి, ఎంటర్ప్రెనర్షిప్కి ప్రత్యామ్నాయంగా వాడడం అనేది నా అబ్జెక్షన్. అవును, దారుణం, భయంకరమైన అబ్జెక్షన్. అవును. నువ్వు ఇమేజ్ని అది సృష్టిస్తున్నావు. ఇప్పుడు అది జాలనట్టు ఇప్పుడు ఈ సర్వైవర్ ఇమేజ్ని కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టావు. ఇట్ ఈస్ క్వైట్ డేంజరస్. ప్రపంచంలో సగభాగం శ్రామిక శక్తి మహిళలు, ఉత్పత్తిలో, టెక్నాలజీలో, మేధస్సులో అంగలు వేసుకుంటూ ముందుకు కొనసాగాల్సిన మోడర్న్ టైమ్స్లో నువ్వు వాళ్ళ శరీరాల్ని ఒక మేల్ గేజ్ ముందు నిలబెట్టి, మగవాడి దృష్టి ముందు నిలబెట్టి శరీరపు కొలతలుగా మార్చేయడం అంటే, నవోమి క్విన్ ఏమంటుందంటే, ఆమె షీ రోట్ ఎ బ్యూటిఫుల్ బుక్ బ్యూటీ మిత్ అని. ఆమె ఏమంటుందంటే, బ్యూటీ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ పార్న్ అంటుంది. పార్న్ అంటే ఏంటి? అశ్లీల బూతు చిత్రమే కదా, ఇష్టం లేకుండా జరిగే ఒక బూతు చిత్రమే కదా. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం బూత్ చిత్రం అని ఆమె ఒక పుస్తకం రాస్తుంది. అట్లాగే దీని మీద చాలా అధ్యయనాలు వచ్చాయి. దీనివల్ల వచ్చే తేడాలేంటి? మన ఆడపిల్లలు రేపు సీఎం గారి ప్రవచనాలు వినేసి వాళ్ళని తయారు చేసుకునే ఎండ్ ప్రొడక్ట్స్ కింద వాళ్ళు తయారు చేసుకోవటంలో శరీరాలని మలుచుకుంటారు. ఓకే, దెన్ యూ ఫెయిల్. ఒక హైదరాబాద్ కంటెక్స్ట్లోనో, ఒక ఇండియా కంటెక్స్ట్లోనో, దెన్ సమ్వేర్ ఎల్స్ యూ ఫెయిల్. దెన్ వాట్? అవును, యువర్ లుక్స్ ఫేడ్, నీ రూపం వెలిసిపోతుంది. దెన్ వాట్? 30 ఏళ్ల తర్వాత అందం దేనికి పనికొస్తుందండి? చెప్పండి అసలు. అది అందం అయితే అదో ప్రశ్న. అవును, అవును, అవును. ఈ లోపల వీళ్ళకి తినకుండా ఉంటారు కాబట్టి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా హెల్త్. దెన్ వాట్? నువ్వు దేన్ని నిర్మిస్తున్నావు అక్కడ? అవును, నువ్వు దేన్ని నిర్మిస్తున్నావు అక్కడ? ఒకటి. తర్వాత ఏంటంటే, దీనివల్ల వెలివేతకు గురవుతున్న, అంటే ఈ చట్రానికి, ఈ చిత్రిక పట్టే చట్రాలకి, ఈ కెమెరా గేజ్లకి, ఈ నిఘాలకి బయట ఉండే కోట్ల మంది స్త్రీలు, మామూలు స్త్రీలు, పొలంలో పనికి పోయేవాళ్ళు, ఫ్యాక్టరీల్లో పనికి పోయేవాళ్ళు, అడ్డా కూలీలు, మధ్యతరగతి గృహిణులు, లేదు ఉద్యోగాలకు పోయేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? వెలివాడల వాళ్ళ. వీళ్ళందరికీ నువ్వేం చెప్తున్నావు? మీ చేతులతో మీరు నిర్మించే ఈ ప్రపంచం, మీ భుజాల మీద ఉత్పత్తి చేయడం ద్వారా మీరు మోసే ఈ ప్రపంచం, దీన్నంతా వదిలేయండి, మీ శరీరాలని మీరు ఇలా చిత్రికి పట్టుకోండి అని చెప్తున్నావా? అప్పుడు నీకేమవుతుంది? అవును, ఏదో షోలేలో డైలాగ్ ఉంటుంది, తేరా క్యా హోగా కాలియా అని. అబ్ తేరా క్యా హోగా కాలియా, మేమందరం ఉత్పత్తి చేయడం మానేసి బ్యూటీ ప్రొడక్ట్స్లో పడితే తేరా క్యా హోగా ప్రభుత్వమా అని అడగాలి మేము. అవును. మా మేము ఇప్పుడు 60% తెలంగాణలో ఆడవాళ్ళు పొలాల్లో. మరి మీ 60% మేము పొలాల్లో పనిచేసేవాళ్ళం, మేము నల్లగా ఉంటాం, రఫ్గా ఉంటాం, గాలులు, ఎండలు, చలిల వల్ల అందంగా ఇప్పుడు లేనట్టేగా. మరి ఇప్పుడు ఉంటాము, లేకుండా ఉంటాము. మేము కూడా సడన్గా ఈ ప్రవచనం వలన, ప్రభుత్వం యొక్క ప్రవచనం వల్ల, ఇది అంతా సాధికారత కాదు, మేము సాధికార మహిళలం అవుతాము, అందుకని ఈ మంది మానేస్తాము అన్నామనుకో, ఇదొక భాగం. మా చర్మాల మీద పనిచేయడం, దీనికి పెట్టాల్సిన పెట్టుబడి ఒక భాగం, పూతలు కోతలు అన్నీ. అది కాకుండా ప్రొడక్షన్లో వీళ్ళు పాత్ర 60% మినహాయింపబడితే అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు? 2, మేము ఇంట్లో కూర్చుంటే సంసారాలు నడుస్తాయా? ఈ దేశంలో 67% పేద కుటుంబాల్లో 75% ఇంటికి సంబంధించిన భారం ఆడవాళ్ళు మోస్తున్నారు. ఎందుకంటే మగాళ్ళ సంపాదన అంతా మీరే గుంజుకుంటున్నారుగా సారా షాపులు పెట్టి. అవును, కాబట్టి వాళ్ళు ఇది మానేసి బ్యూటీ ప్రొడక్ట్స్లో పడ్డారనుకో, మీ ప్రబోధం నమ్మి కొంపదీసి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఏమైపోవాలి? అంటే ఉత్పత్తిలో ఆడవాళ్ళు అవసరం లేదనుకుంటున్నారా ప్రభుత్వాలు? ఐ వాంట్ టు ఆస్క్. అంటే మా తెలివితేటలు, మా మెదడు 1350 గ్రాములు ఉంది అది అక్కడ. 10,000 కంప్యూటర్లకు సమానమైన మా మెదడు, పని చేయగలిగిన మా చేతులు, ఈ చేతులన్నీ నాజుగ్గా ఉండాలి తప్ప బలంగా ఉండడం కుదరదు. అంటే బలంగా ఆడవాళ్ళ చేతులు ఆడవాళ్ళు బలంగా ఉండటం పట్ల వీళ్ళకి చచ్చేట్టు భయం ఈ మగ ప్రపంచానికి.
అందుకని ఎంత నాజుగ్గా పుల్లల్లాగా తామర తోడుల్లా తయారు చేసి ఇరిచేద్దామని ఆలోచన. అవును, ఈ మొత్తం అదే కదా ఈ వ్యవహారం అంతా. ట్రూ. ఆవిడ ఇంకో మాట ఉందండి, అద్భుతమైన మాట ఉంది మ్యాగీ గారు, మిల్ల మ్యాగీ. మేము బస్సుల్లో పెద్ద పెద్ద కారుల్లో 7-స్టార్ హోటల్స్కి వెళ్ళి మేము భోజనాలు చేస్తూ ఉంటే ఇండియాలో నేను పావర్టీని చూశాను, అడుక్కునే వాళ్ళు అతి దారుణమైన పావర్టీని నేను చూశానని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆవిడ సన్ అనే ఒక టీవీకో పేపర్కో, టీవీకి ఐ థింక్ సో, ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. భారతదేశ దరిద్రం ఏమన్నా దాచేస్తే దాగుతుందా? ఈ దాచేస్తే దాగడానికి ఎందుకు ప్రభుత్వమే ఒప్పుకుంది కదండి. మన రాజకీయాలు 80 కోట్ల జనాభాకి నువ్వు ఫ్రీ రేషన్ ఇస్తున్నావంటే దరిద్రం ఉన్నట్ట లేనట్ట? అబ్సల్యూట్లీ ఉన్నట్టే. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? జీడిపి పెరిగింది, దేశం జీడిపి పెరిగిందని ఎలా చెప్పుకుంటారు? పక్కన జీడిపి పెరిగిందని మాట్లాడతారు, ఇంకో పక్కన ఫ్రీగా ఫుడ్. జీడిపి పెరిగింది, అంబానీలు ఆ కార్పొరేట్ల వలన జీడిపి పెరిగిందండి. భారతదేశంలో జీడిపి పెరుగుదల లేకపోతే సెన్సెక్స్ పెరుగుదల వల్ల మామూలు జనానికి ఒరిగేది ఏమీ లేదు. కరెక్ట్. మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, మీరే ఒప్పుకున్న లెక్కలండి. లేకపోతే మీరు వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు ఒప్పుకున్న దాన్నే ఆమె చెప్పింది. ఈ దేశం ఆకలి సూచికలో ఎక్కడుంది? ప్రపంచ హంగర్ ఇండెక్స్లో ఎక్కడ ఉంది? ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం ఏంటి? పాకిస్తాన్ కంటే కింద 111. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. పాకిస్తాన్ 98. అయ్యా, దారుణం కదా అసలు. బంగ్లాదేశ్ 92. కాదు అసలు. అయినా ఇప్పుడు ప్రపంచ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఈ ఇష్యూస్ వల్ల కానీ ముందే దేశం ఎంతో నష్టపోతుంది, అనవసరంగా డబ్బు ఎంతో ఖర్చు అయిపోతుందని ఒక పక్కన దేశపరంగా చూస్తే, రాష్ట్రపరంగా చూస్తేనేమో ఇదేమో ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది, ఎన్నో రకాలైన పనులు ఉండగా ఈ పనే దొరికిందా వాళ్ళకి చేయడానికి? నాకు అది చాలా ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా. కోట్ల రూపాయల ధనం, ప్రజాధనం వేస్ట్ అయిపోయింది, ఎవరు మాట్లాడరా దీని మీద అని బాధ అనిపిస్తుంది మ్యామ్ నిజంగా. మనకి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు లేవు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు లేవు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాకు జనం అప్రూవల్ ఇచ్చారు కాబట్టి, అనుమతి ఇచ్చారు కాబట్టి అని విరవీగిపోవటం. ఆ 5 ఏళ్ళు మమ్మల్ని మించిన వాళ్ళు లేడని. ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు పరిపాలనలో ఉండటానికి ఏం చేయాలి అనేది ఆలోచించటం అంతే తప్ప, పారదర్శకంగాను ప్రజలకి జవాబుదారీతనంతో ఒక మంచి పరిపాలన అందించాలని ఎవరూ అనుకోవడం లేదు. యూ కెన్ కౌంటర్ ద స్టేట్మెంట్. నేను రాజకీయ నాయకుల్ని, నేను పార్టీలని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. యూ కెన్ కౌంటర్ మై స్టేట్మెంట్. ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ. రండి జనక్షేత్రంలో అడుగుదాం. మీరు అది తప్ప, ఇదిగో ఈ మసిపూసి మారేడుకాయలు మిమ్మల్ని అడిగే ప్రశ్నకు ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు డైవర్ట్ అవుతున్నట్టే లెక్క. ఇప్పుడు అనివార్యం అయిపోయింది, మమ్మల్ని గుంజారు ఇందులోకి. మేము అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? నువ్వు ఏ వాగ్దానాలు అయితే 6 చేసావో అది అమలు జరపడంలో నీకు వస్తున్న సమస్య ఏంటి అని మేము అడుగుతుంటే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం యొక్క దృష్టి అందాల పోటీలకి, వాళ్ళ కాళ్ళు గడగటాలకి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు. మీరు అక్కడేమో యుద్ధానికి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు, ఇక్కడేమో అందాల పోటీలకి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు. ప్రజలు అడుగుతున్న న్యాయమైన ప్రశ్నలకు జవాబు చెప్పనప్పుడు ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. వందలాది మంది బందోబస్తుకి వాడారట పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మొన్న రోజున. అయ్యో మామూలు కాదు, వాళ్ళకి ఇంత రాకూడదు. ఏ కేసులు వచ్చినా కూడా ఏ కేసు ముందుకు రావలేదు, కంప్లైంట్ తీసుకోలేదు, ఏమీ జరగలేదు అనేది డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే, తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందో. దేని మీద ఈ అందాల సుందరుల్ని మన రాష్ట్రంలో కుక్కలు కూడా కర్రవు, ఎందుకంటే ఆ కాస్మెటిక్స్ దెబ్బకు పారిపోతాయి. కానీ ఎందుకు బందోబస్తు అండి వాళ్ళకి? ఎందుకు బందోబస్తు? ఎవడు దాడి చేస్తాడు వాళ్ళ మీద? ఎవడు చేస్తాడు? పోనీ వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ చూస్తే, ఎవడైతే పిచ్చెక్కిపోయి ఉంటాడో, అందాల ప్రాణులు అంటే ఆ పిచ్చెక్కిపోయి ఉండే వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయడమా ఇది? జనరల్ పబ్లిక్ యాక్సెస్ లేకుండా. మీకు తెలుసా జనరల్ పబ్లిక్ వాళ్ళ మీద చేయరండి. చిచ్చోరాలు పాపం వాళ్ళని చూసి ఈ బస్సులో వెళ్ళే ఆడపిల్లలు ఉంటారు అమాయకం అని వీళ్ళ మీద చేతులు వేస్తారు. లేదు అంటే ఇదిగో ఫలానా అందాల రాణిలాగా నీ శరీరం ఎందుకు లేదని నిన్ను నన్ను అడుగుతారు. జనరల్ పబ్లిక్ ఎవరికి అక్కడ ఎంట్రీ లేదు ఖచ్చితంగా. మరి ఎవరి నుంచి కాపాడుతున్నారు? టాప్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జనరల్ పబ్లిక్ లోపలికి వెళ్ళలేదండి. స్పాన్సర్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి కానీ కాపాడుతున్నారా? వాళ్ళ నుంచే ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటి, మెల్లవాగి చెప్పింది ప్రాబ్లం ఉండే అవకాశం లేదే, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు అప్పచెబుతున్నారుగా. అవును. సో వాళ్ళ నుంచి వీళ్ళైతే కాపాడరు. మన పోలీసులు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీసాలు తిప్పేసి నేను ఎవరి మాట వినను సీతయ్యని అని చెప్పేసి వెళ్ళిపోయి ఏళ్ల నుంచి ఈ సోకాల్డ్ అప్రూవ్డ్ స్పాన్సర్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి పాపం ఆ పిచ్చమ్మాయిలు కాపాడతారా? డూ యూ థింక్ సో? అని నాకు మొత్తం పజిల్ ఇదే. ఎవరి నుంచి కాపాడడానికి ఇంత బందోబస్తు నాకు ఇప్పటివరకు అర్థం కాల.
ఇంత బందోబస్తు పెట్టి ఇప్పుడు మరి తను మిల్లా మ్యాగీ చేసిన మాటకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు మమ్మల్ని వేసేలాగా ఇలా చూసారు, మంకీ Actually, షోలా ఆమె చేసిన దాని మీద న్యాయం అయితే భారతదేశ చట్ట ప్రకారం అయితే ఇది పోష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ వర్క్ ప్లేస్ దెన్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కింద కేసు నమోదు చేయాలి. మన అది లా ఆఫ్ ద ల్యాండ్ కేసు ఎవరి మీద నమోదు చేయాలి? ఎవరైతే ఆమె పట్ల పాస్ చేశారో వాళ్ళ మీద నమోదు చేయాలి. అది మాట్లాడకుండా నువ్వు చెప్పమ్మా నిన్నెవరు హెరాస్ చేశారో, న్యాయమైన పని ఏంటి? ఎవరన్నా చేయాల్సింది జేఎస్ రంజన్ గారితో సహా చెప్పమ్మా నిన్నెవరు అలా చేశారో చెప్పు. ఇప్పుడు అక్కడ వచ్చిన స్పాన్సర్స్ అందరికీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఈ అధికారులను ప్రభుత్వం అవును ఉంటారండి. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఉంటారు. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి? యు ఆర్ ఆస్కింగ్ ఏ రాంగ్ క్వశ్చన్, యు ఆర్ బార్కింగ్ ఎట్ ఏ రాంగ్ ట్రీ. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి? అమ్మా నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు, అది మాతో చెప్తే మేమే సరి చేసి ఉండేవాళ్ళం కదా. రా నువ్వు ఎవరి మీద అనుకుంటున్నావు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వు, చూస్తాం వాళ్ళ సంగతి అనాలి. అనకుండా నువ్వేం చేస్తున్నావు? కవరప్పు పనులు చేస్తున్నావు. అసలు కవరప్పులకి దిగారంటేనే దాల్మే కుచ్ కాలా హై అని అర్థం. పోయినట్టేగా, ఇన్ని వందల కోట్ల రూపాయలు పోయినట్టేగా అని మీరు నేను అరగంట నుంచి అనుకుంటున్నాం. పోయినట్టేగా కాదు, పోయింది, చివరకు వచ్చేసింది. ఇప్పుడు భారం మళ్ళీ ఎవరి మీద పడుతుంది? అల్టిమేట్లీ ప్రజల మీదే. మనమే, మీరు నేను పే చేసుకోవటం రేపటి నుంచి మళ్ళీ. అవును. అంటే నా బాధ ఏంటంటే ఇంకెవరు అడుగుతారో అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగలేని పరిస్థితులు. ఇప్పుడు నేను ఇంటిని ఉద్యోగాన్ని ఫైట్ చేయలేను. ఏమండి యూట్యూబ్లు గట్టిగా మాట్లాడితే దేవి గారు మీరు ఏదో మాట్లాడారు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ఇవాళ రేపు మర్చిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశం మొత్తానికి ద్రోహం చేసినట్టే. అందుకని మనం గట్టిగా అడిగితే యూట్యూబ్ మీది నాది మూసేసే పరిస్థితి ఉంటుంది. మీది యూట్యూబ్ మూసేస్తారు, నన్నేమో మనిషినే మూసేస్తారు. ఎందుకంటే